నామాని మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనంలో హన్నా ప్రార్థన చాలా ముఖ్యమైన ప్రార్థన. మొదటి సామెయలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివినట్లయితే, హన్నా బహు దుఃఖ కాంతులై దేవుని మందిరానికి వెళ్ళింది. ప్రతి సంవత్సరం శీలాలో ఉంటున్న ఒక మందిరానికి వాళ్ళ కుటుంబస్తులు, హన్నా కుటుంబస్తులు అందరు కూడా వెళ్ళేవారు. అన్నకేమో పిల్లలు లేరు, పెనినాకేమో పిల్లలు ఉన్నారు. పెనినా ఆమెను బాధ పెట్టినప్పుడు, కానీ ఆ సమయంలో ఆమెకి చాలా బాధ కలిగింది. ఈ మంది పిల్లల కంటే నేను శ్రేష్టవంతుడు కదా అని ఎంత ఓదరించినా కూడా ఆమె దేవుని యొక్క మందిరానికి వెళ్ళి బాధతో తన హృదయాన్ని గుమరిస్తూ దేవుని సన్నిధిలో మొక్కు చెల్లించి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు ఒక కుమారుని దయచేయండి, ఒక కుమారుని దయచేసిన ఎడల తల మీద సవర కత్తి పడదని అలాగ మొక్కు చెల్లించి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి హన్నా ప్రార్థన వింటున్నారు. ఆగిందయ్యమని అలాగ చూస్తున్నప్పుడు హన్నాని అడుగుతున్నారు, ఏమమ్మా ఇంతసేపు దాకా ఉన్నామన్నప్పుడు, నా ఒక హృదయాన్ని దేవుని సన్నిధిలో గుమ్మరించుకున్నానని హేలికి హన్నా జవాబు చెప్తుంది. ఇశ్రాయేలు అనే దేవుడు నీకు సమాధానం కలిగించి నీకు తోడై ఉన్నాడని హేలి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఆయన పంపిస్తున్నాడు. అలాగనే దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి సామెల్ని అనుగరించారు. ఆమె అడిగింది ఒక సామెలే. అలా అడిగినట్టే సామెలు ఇవ్వడం మాత్రం కాకుండా ఆమె ఎలాగ మొక్కు చెల్లించుకుందో దేవుని మందిరానికి తీసుకొచ్చి వదిలిపెట్టింది. అలాగనే సామెలకు బదులుగా దేవుడు హన్నకి 5 పిల్లల్ని అనుగరించారు. హన్నా ఎంత ఒక సమర్పణముతో ప్రార్థన చేసి సమూయేలు ఒక విషయంలో చాలా జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో ఏదైతే మొక్కు చెల్లించుకుందో ఆమె ప్రార్థన ఆలకించడం మాత్రం కాకుండా ఆమెకు దేవుడు తన 5 పిల్లలను కూడా ఇచ్చి ఆశీర్వదించి ఉన్నాడు. అలానే హన్నా ప్రార్థన చేసినట్టు మీకు ఎంత బాధ ఉన్నా, ఎంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మీరు గుమరించండి. మనుషులకు చెప్పడం కంటే దేవుని సన్నిధిలో దేవునికి మనం తెలియపరిచినప్పుడు ఆ సమస్యలైనా బాధలైనా ఒకవేళ ఏ విషయంలో అయినా ఆయన మనకు తోడై ఉండి ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. హన్నా ప్రార్థన ఆలకించినట్టు నీ ప్రార్థన కూడా ఆలకించి నీ మనవిని దేవుడు త్వరలో ఏదైతే నీ అడుగుతున్నావో అన్నిటికీ జవాబు అనుగ్రహించి అలాగనే ప్రతి విషయంలో సమస్యలు తీర్చబడి సహాయం చేసి నేను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హన్నాని మా ముందు పెట్టిన ప్రభా, అన్న ఏ విధంగా ప్రార్థన చేసిందో ఆ విధంగా తండ్రి బహు దుఃఖగాంతులై తన బాధలన్నీ కూడా నీ మందిరంలో వచ్చి నీ సన్నిధిలో గుమరించి చెప్పుకున్నది ప్రభా. అలాగనే ఎంతోమంది ఈరోజు బాధతో నా సమస్యలు తీర్చబడలేదని అడుగుతున్నారో వారి యొక్క సమస్యలన్నీ కూడా తీర్చండి, నీ సన్నిధిలో తెలియపరచాలి. వారి మనవిని ఆలకించండి ప్రభా. నీకు స్తోత్రం. హన్నా ప్రార్థన ఆలకించినట్టు, అన్నని ప్రభా దీవించినట్టు ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఆలకించి దేవానికి స్తోత్రం. వారి యొక్క కార్యమన్నింటి కూడా సఫలపరిచి నీ కృప వారికి తోడై ఉండి నడిపించుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.